అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి, రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు. ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం, కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు, కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు. మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలో అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి కొట్టేవాడు. అంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ డెఫినెట్ గా కంట్రోల్ చేద్దాం. సెకండ్ థాట్ లేదు. ఇది అయిన తర్వాత మళ్ళా మనం మాట్లాడుకుందాం. కమిషన్ కూడా నేను ఆలోచిస్తా, ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్ లో అయితే మాట్లాడతాను, మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం. నేను ఒకసారి ఏంటమ్మా తీసుకెళ్తారని చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ 3 days తీసుకొచ్చారు. అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది. నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను, అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు అది, మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యూ స్టూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది. ఎందుకంటే దే ప్లేడ్ ద సిస్టమ్ సార్. సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి 2019-24 ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది. దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి. నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది. నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి. మీకు ఏదున్నా చెప్పండి, డెమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ. ఇప్పటికే కొంత మెరుగయ్యింది, ఆవేశాలు ఉన్నాయి, ఒక రోజు ఆవేశాలు పోవు, బాధ ఉంది మనసులో చాలా. ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు. మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను. అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను. నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన, నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు. కానీ ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు, తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు. అది కూడా అసమర్థం అవుతుంది, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి, పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం